సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 36వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు గతాధ్యాయానుసంధానం. రమ్యమైన దొంగతనపు కథను వివరిస్తానని చెప్పాను. శ్రోతలు దాన్ని శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, ఆత్మానంద రసం. త్రాగుతున్న కొద్దీ దాహం దారుణంగా అధికమవుతుంది. ఆ దాహాన్ని తీర్చడానికి వేరే కథ చెప్పబడుతుంది. దానివల్ల శ్రోతలకు శ్రవణంలో సుఖం కలుగుతుంది. ఇది ఎంతో రసవత్తరమైంది. ప్రపంచంలోని కష్టాలను నివారించి సుఖాలను కలగజేస్తుంది. తమ హితాన్ని సాధించుకోవాలని కోరుకునే భాగ్యవంతులు సాయి కథావర్ణనను శ్రద్ధగా శ్రవణం చేయండి. అపారమైన సత్పురుషుల మహిమను శాంతం ఎవరు వర్ణించలేరు. మరి నాకు ఏ అర్హత ఉంది? లేదని నాకు బాగా తెలుసు. నా అహంభావాన్ని సాయి తమ వాత్సల్యంతో తొలగించారు. సాయి ఎవరి ద్వారానైనా తమ వైభవాన్ని తామే వర్ణింపచేసి భక్తులతో శ్రవణం చేయిస్తారు. పరాత్పరుడనే సరోవరంలో విహరించే సాయి రూపహంస, హంస సోహం అనే వృత్తి కలిగి అనాసక్తితో బ్రహ్మరూపంలోని ముద్రాలను అత్యంత ఉత్సాహంతో సేవిస్తుంది. వారికి ఊరు పేరు లేదు, కానీ అపారమైన వైభవం కలవారు. ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా మార్చగలరు. ఇది వారి కరుణా కటాక్ష లీల. ఈ పరతత్వ జ్ఞానావతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో సాక్షాత్కారాన్ని కలగజేస్తారు. తాము అనుగ్రహించిన వారికి తమ వివిధ రూపాలను చూపుతారు. అపూర్వమైన అసంఖ్యాక సంఘటనలను సృష్టిస్తారు. వారి అపార మహిమను వినండి. వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తిగా కీర్తించేవారు ఏ లోటు లేకుండా పూర్తిగా రక్షించబడతారు. సాయికి తమ కథలయందు మక్కువ ఎక్కువ. అందుకే అనవర్తనం వాడిని గుర్తుకు తెచ్చి వక్తను శ్రోతలను నిమిత్తమాతులుగా చేసి భక్తుల కోరికలను తీర్చుతారు. పరమార్థమందు పూర్తి శ్రద్ధ కలిగి ప్రపంచానికి నీరు వదిలి పరమేశ్వరుని ఆశ్రయించిన అనేక ప్రాణులను వారు ఉద్ధరించారు. వారిని దేశ విదేశాల వారు ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతుంటుంది. వారు దీనులను దుర్బలులను కాపాడుతూ అందరి కోరికలను తీర్చుతారు. ఇప్పుడు వక్త నోటిని శ్రోతల చెవులను పావనం చేసే పరమ పవిత్రమైన ఈ సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. ఇద్దరు గృహస్థులు సాయిబాబా దర్శనానికి గోవా నుండి వచ్చారు. ఆ ఇద్దరూ సాయి దర్శనంతో సంతసిల్లి వారి చరణాలకు ప్రణామం చేశారు. ఇద్దరూ జతగా ఒకేసారి వచ్చిన సాయిబాబా ఒకరిని నాకు 15 రూపాయలు దక్షిణ ఇవ్వు అని అడగగా అతడు ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తిని అసలు అడగకుండానే అతడు తనంతట తాను 35 రూపాయలు ఇచ్చాడు. కానీ వానిని బాబా వెంటనే తిరస్కరించగా తనకు ఆశ్చర్యం కలిగింది. ఆ సమయాన మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని గమనించి సాయిని ఏమని అడిగాడో వినండి. బాబా, ఎందుకు ఈ భేదం? స్నేహితులిద్దరూ జతగా వచ్చారు. ఒకరిని అడిగి మరీ దక్షిణ తీసుకున్నారు. రెండవ వ్యక్తి స్వయంగా ఇస్తే తిరిగి ఇచ్చేశారు. సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు? మీ అంతటి మీరు ఒకరిని అడిగారు. ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించి అతన్ని నిరాశపరిచారు. కొంచెం డబ్బును ప్రేమగా తీసుకొని ఎక్కువ డబ్బుకు ఆశపడలేదు. నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాణ్ణి కాను అని అన్నాడు. శ్యామా, నీకు అసలు ఏం తెలియదు. నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది. ఇచ్చిన వారు రుణముక్తులవుతారు. నాకేమైనా ఇల్లు ఉందా? సంసారం ఉందా? నాకు డబ్బుతో ఏం అవసరం? అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను. కానీ రుణం, శత్రుత్వం, హత్య చేసిన వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు. వారి వారి అవసరాలకు జనం దేవతలకు మొక్కుకుంటారు. వారిని ఉద్ధరించడానికి నేను శ్రమపడాలి. మీకు ఆ చింత లేదు. మీ అవసరాలు తీర్చుకోవడానికి మీరు మొక్కుకొని వేడుకుంటారు. భక్తులలో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతిపాత్రులు. ఇతడు మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలు దేవునికి అర్పిస్తానని మొక్కుకొని తర్వాత మర్చిపోయాడు. తర్వాత ఆ 15 30 అయ్యాయి. 30 నుండి 60, 60 నుండి 100, అలా రెండింతలు నాలుగింతలుగా జీతం పెరిగింది. అట్లే అతని మరుపు కూడా బాగానే పెరిగింది.
అతని జీతం అంతా పెరిగి 700 రూపాయలైంది. తన కర్మవశాత్తు ఇక్కడికి వచ్చాడు. నేను నా 15 రూపాయలను ఇలా దక్షిణమిషతో అడిగాను. ఇక రెండో విషయం విను. ఒకసారి సముద్ర తీరంలో విహరిస్తుండగా ఒక పెద్ద భవనం కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్నా. ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, ధనవంతుడు. ప్రేమపూర్వకంగా నన్ను లోపలికి ఆహ్వానించి అన్నపానీయాలను సుష్టుగా పెట్టాడు. అక్కడ ఒక అలమరా వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను శయనించడానికి ఇచ్చాడు. నాకు నిద్ర వచ్చింది. నేను బాగా నిద్రించడం గమనించి అతడు రాతిని ఊడబెరికి గోడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా నా జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నేను మేలుకొని జరిగిన దాన్ని తెలుసుకుని వెంటనే ఏడవసాగాను. 30,000 రూపాయలు పోయినవి. చాలా దుఃఖం కలిగింది. అవి నోట్ల కట్టలు. అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నా గుండె చెదిరిపోయింది. పైగా బ్రాహ్మణుడు నన్ను సమాధానపరిచాడు. నాకు అన్నపానీయాలు రుచించలేదు. అలా 15 రోజులు అక్కడే వరండాలో దీనవదనంతో కూర్చున్నాను. 15వ రోజు పూర్తవుతుండగా దారి వెంట పెడుతున్న ఒక ఫకీరు అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తుండడం గమనించాడు. నా దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు. నేను అతనితో జరిగిందన్నంతా చెప్పాను. నేను చెప్పిన విధంగా చేస్తే నీవు కష్టం నుండి బయటపడతావు. నీకు ఒక ఫకీరు ఆచూకీ మరియు వారి గురించి చెప్తాను. నీవు వారి శరణు వేడు. వారు నీ ధనం నీకు మరలా లభింపచేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి. నీవు కోరుకున్నది లభించే వరకు నీ ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు. దానివల్ల నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. నేను అలాగే చేయగా ఆ ఫకీర్ నాకు కలిశారు. నా డబ్బు నాకు తిరిగి వచ్చింది. తర్వాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను. మునుపటి తీరం వల్లనే సముద్ర తీరానికి వచ్చాను. నడుస్తుండగా ఒక నావ కనిపించింది. కానీ అందులో ప్రవేశించలేకపోయాను. అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్ని ఇచ్చాడు. గాలి అనుకూలంగా ఉండడంతో నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చొని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది. ఇక్కడికి బాబా చెప్పడం ముగిసింది. ఈ అతిథులను ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టు అని బాబా శ్యామకు ఆజ్ఞాపించారు. అట్లే వారికి పళ్ళలలో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా, బాబా చెప్పిన విషయం మీకేమైనా అర్థమైందా అని అడిగాడు. నిజానికి సాయిబాబా ఎప్పుడు ఇక్కడే ఉంటారు. సముద్రం, నావ, నావికుడు వారికేం తెలుసు? ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి భవనం, జన్మంతా చెట్టు కిందే గడిపే వారికి దొంగలు దోచుకుని పోయేటంత సంపద ఎక్కడ వచ్చింది? ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించాను. ఇది మీకు సంభవించిన పూర్వకథ కావచ్చు. మీకు గుర్తు చేయడానికి చెప్పినట్లుంది అని అన్నాడు. అప్పుడు ఆ వచ్చిన వారు గద్గదులే సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మావతారం, అద్వైతులు, ఏ భేదభావం లేనివారు, సర్వవ్యాపకులు. ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే. స్వాదిష్టమైన ఈ భోజనం అయ్యాక మీకు సవిస్తరంగా చెప్తాను. బాబా ఏకరువు పెట్టిందంతా నిజంగా జరిగిందే. కానీ వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు? ఇదంతా చమత్కారంగా ఉంది అని చెప్పారు. భోజనం అయ్యాక ఇలా చెప్పసాగాడు. మాధవరావుతో పాటు తాంబూలాన్ని నమ్ముతూ తమ కథావర్ణనను ఆరంభించారు. ఆ ఇద్దరిలో ఒకడు, మా నివాస స్థానం పర్వత ప్రాంతం, కానీ బతుకు తెరువు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది. అందుకోసం గోవాకి వెళ్ళాను. ఉద్యోగం లభించాలన్న కోరికతో దత్త భగవానుని ఆరాధించాను. అత్యంత భక్తిగా మొక్కుకున్నాను. దేవా, కుటుంబాన్ని పోషించుకోవటానికి ఏదో ఒక ఉద్యోగం లభించాలి. కరుణామయ్య, నేను నీ శరణు చొచ్చాను. నాకు ఉద్యోగాన్ని ఇవ్వు. నేటి నుండి త్వరలో ఈ మాట నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతం అంతా నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను. భాగ్యం కొద్దీ దత్త భగవానుడు ప్రసన్నుడయ్యాడు. త్వరలోనే మొక్కు ఫలించింది. నాకు మొదటి జీతం 15 రూపాయలు లభించేవి. తర్వాత సాయిబాబా వర్ణించిన విధంగానే నా జీతం పెరిగింది. కానీ మొక్కును పూర్తిగా మర్చిపోయాను. దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు. ఎవరికైనా వారు దక్షిణ తీసుకున్నట్టు అనిపిస్తుందేమో, కానీ అది దక్షిణ కాదు. వారు నా రుణాన్ని తీర్చారు. అలా దక్షిణ సాకుతూ నా పాత మొక్కును గుర్తు చేశారు అని చెప్పాడు. తాత్పర్యం: సాయి ద్రవ్యాన్ని యాచించరు. తమ భక్తుల్ని కూడా యాచించనివ్వరు. ధనం ఎప్పుడు అనర్థమని తలిచేవారు కనుక బాబా భక్తుల్ని ధనమోహంలో పడనివ్వరు.
వారి పాదాలయందు ఎల్లవేళలా అనురక్తుడై ఉన్న మహల్సాపతి వంటి భక్తుడు జీవితాన్ని కష్టాలతో గడుపుతున్నా అతనిని ఏమాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుంచి తీసుకొని ఇచ్చేవారు కాదు. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును సాయి స్వయంగా అనేకసార్లు జనులకు పంచిపెట్టేవారు, కానీ కష్టాలలో ఉన్న మహల్సాపతికి మాత్రం ఎప్పుడు ఏ కొంచెమైనా ఇచ్చేవారు కారు. అతడు కూడా చాలా స్థిరమైన మనసు కలవాడు. సాయిబాబా ఉదారంగా ఉన్నా అతడు చెయ్యి చాచి ఎన్నడూ యాచించలేదు. అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది, అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది. పేదరికంతో పీడింపబడుతున్నా అతడు ఎప్పుడూ అల్పసంతోషి. ఒకసారి దయాళువైన హంసరాజు అనే ఒక వ్యాపారికి మహల్సాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది. అతని పేద సంసారాన్ని చూసి తనకు చేతనైన సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది. అతడు ఇటువంటి నిరుపేద స్థితిలో ఉన్నా అతనికి ఇతరులు ఎవరైనా సహాయం చేయదలిచినా సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు. ధనమందు అనాసక్తి ఉండడం వారికి ఇష్టం. ఆ భక్తుని పరిస్థితికి ఆ వ్యాపారి మనసు కరిగి ఏం చేశాడంటే, దర్బార్లో బాబా మహల్సాపతి ఇద్దరు ఉన్నప్పుడు డబ్బును మహల్సాపతి చేతిలో పెట్టాడు. మహల్సాపతి ఆ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి, సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు. అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాడు. పరమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు. ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనస సాయి పాదాలకు అంకితమైనవాడు. హంసరాజు సాయితో, బాబా అతనిని ఒక గవ్వైనా తాకనివ్వరే అని అంటే, వారు నా భక్తులను ధనం ఆకర్షించదు, వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకొని పోకూడదు అని చెప్పారు. తర్వాత రెండవ అతిథి, నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది, ఆ కథనంతా చెప్తాను వినండి, వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 35 ఏళ్ల నుండి నా వద్ద శ్రద్ధగా చాలా నమ్మకంగా బాగా పనిచేసే బ్రాహ్మణునికి దురదృష్టవశాత్తు బుద్ధి భ్రష్టు పట్టి నేను కూడబెట్టిన ధనాన్ని దొంగిలించాడు. మా ఇంటి గోడకు అలమర అమర్చి ఉంది. అందులో నీటికి రాయిని మెల్లగా ఊడదీసి కన్నం వేశాడు. బాబా అలమరా అని చెప్పిన దానిలోనే కన్నం వేయడానికి అందరూ నిద్రించాక గోడలోని రాయిని ఊడదీశాడు. నా రూపాయల్ని దొంగిలించి తీసుకువెళ్లారని బాబా చెప్పారు కదా, అదంతా కూడా నిజమే. నోట్ల కట్టలను తీసుకుని వెళ్ళాడు. అవి 30,000 రూపాయలు. ఇది బాబాకి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. శ్రమతో సంపాదించిన డబ్బు పోగా నేను అహర్నిశలు ఏడుస్తూ కూర్చున్నా. వెతికి వెతికి అలసిపోయినాను. ఏం చేయాలో అర్థం కాలేదు. 15 రోజులు అలా చింతలు పడి ఉన్నా దాని నుండి బయటపడే దారి కనిపించలేదు. ఒకరోజు వరండాలో దుఃఖంతో కూర్చొని ఉండగా దారిన ఒక ఫకీరు వెళ్తూ నా దుఃఖానికి కారణమడిగాడు. బాధపడుతున్న నన్ను చూసి ఫకీర్ ప్రశ్నించాడు. నేను విషయమంతా చెప్పగా అతను నాకు దుఃఖ నివారణోపాయం చెప్పాడు. కోపర్గాం తాలూకా షిరిడి అనే గ్రామమందు సాయి అనే ఒక ఔలియా ఉన్నారు. నీవు వారిని మొక్కుకో. నీకు ప్రియమైన వస్తువును సేవించడం మానివేసి మీ దర్శనమయ్యే వరకు నేను దీన్ని త్యజిస్తానని మొక్కుకో అని ఆ ఫకీర్ చెప్పాడు. నేను వెంటనే అన్నమును త్యజించాను. బాబా, దొంగిలింపబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకొని నేను అన్నం తింటాను అని మొక్కుకున్నాను. అంతే. ఒక 15 రోజులు గడిచేసరికి బ్రాహ్మణికి మనసుకు ఏం తోచిందో తెలియదు. అతడు తనంతట తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు. నా బుద్ధి చెడిపోవడం వల్ల నేను ఇటువంటి పనిని చేశాను. ఇప్పుడు మీ పాదాలపై శిరస్సు నుంచుతున్నాను, నన్ను క్షమించానని అనండి అని వేడుకున్నాడు. అలా అంతా సవ్యంగా జరిగింది. సాయిబాబా దర్శనాభిలాష ఉత్పన్నమైంది. ఆ కోరిక కూడా ఇవాళ తీరింది. ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ధన్యుణ్ణి. నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చుని ఉండగా నాకు ధైర్యాన్ని కలిగించడానికి వచ్చిన వారు మరలా కలవలేదు. నా యందు కరుణతో నాకు సాయి గురించి చెప్పి షిరిడీని చేతితో చూపించిన వారు మరలా కలవలేదు. అకస్మాత్తుగా నన్ను కలిసి నా విషయాన్ని అడిగి తెలుసుకొని చివర నా ముక్కును తీర్చుకునేలా చేసిన వారు మరలా కలవలేదు. నిజంగా ఆ ఫకీరే ఔలియా అయిన ఈ సాయి అని అనిపిస్తోంది. నాకు తమ దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారు స్వయం ఉత్సాహపడ్డారు. ఎవరైనా సరే ఏదో ఒక కోరికతోనే సాధువుల దర్శనానికి వెడతారు. నాకు అసలు వీరిని దర్శించుకోవాలన్న కోరికే లేదు. నా ధనం లభించడానికి ఆ ఫకీరే మొదట వీరికి మొక్కుకోమని ప్రోత్సహించాడు.
ఎవరికి మొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో అట్టివారు 35 రూపాయలు ఆశించడం జరగదు. పైగా అజ్ఞానమైన మనలను పరమార్థతత్వంలో చేయడానికి మనకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించడానికి శ్రమపడతారు. దక్షిణ మిషతో మనలను దారికి తీసుకొస్తారు. ఇందుకొరకే ఈ అవతారం. లేకపోతే పామరులం, ఏ భక్తి లేనివారమైన మనం ఎలా భవాన్ని దాటగలం? బాగా ఆలోచించండి. నా డబ్బు తిరిగి లభించిందన్న అమితానందంతో మొక్కుబడిని మర్చిపోయాను. ధనమోహం చాలా దుర్భరం. తర్వాత ఒకరోజు కొలాబా దగ్గర ఉన్నప్పుడు నేను కలలో సాయిని చూశాను. వెంటనే షిరిడీకి బయలుదేరాను. సాయి సమర్థులు చెప్పినట్లుగానే నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డుపెట్టక ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం తప్పింది. ఇది నిజమే. నేను కష్టాలతో రీవు వద్దకు వచ్చినప్పుడు నిజంగానే ఎవరో ఒక సిపాయి నా కొరకు వాళ్ళని వేరుకున్నాడు. అంతకుముందే నన్ను తిరస్కరించిన నావ అధికారులు నాకు నావలో స్థలాన్ని ఇచ్చి నన్ను కృతజ్ఞుని చేశారు. సిపాయి అసలు నాకు పరిచయస్తుడు కాడు. అయినా నేను అతనికి పరిచయస్తుడని చెప్పగా నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నావలో సుఖంగా కూర్చున్నాను. ఇలా నావ వద్ద జరిగిన సిపాయి వృత్తాంతం నా విషయంలో జరగగా సాయిబాబా దీన్ని తమపై ఆరోపించుకున్నారు. వీరి అద్భుత స్థితిని కని నాకు మతిపోయింది. ఈ సాయి జగత్తంతా నిండి ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. వీరు లేకుండా అణువంత ప్రదేశమైనా లేదు. మాకు అనుభవాన్ని కలగజేసినట్లే వీరి ఇతరులకు కూడా అట్లాగే కలిగిస్తారు. మేము ఎవరం, ఎక్కడి వారం, ఎంత గొప్ప భాగ్యవంతులం. మనల్ని తమ వద్దకు లాక్కొని వచ్చి ఇలా చక్కని దారికి తీసుకొచ్చారు. మేము మొక్కుకోవటం, మా ధనం అపహరించబడడం, మొక్కును తీర్చుకోవటంలో విశేషం ధనం లభించడం. మా భాగ్యం ఎంత గొప్పది. మేము వారిని పూర్వం ఎప్పుడు దర్శించుకోలేదు, వారిని ధ్యానించలేదు, వారిని గురించి విననైనా లేదు. వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు. ఇట్టి వీరి సాంగత్యంలో అనేక సంవత్సరాలున్నవారు, అహర్నిశలు వారి పాదాలను సేవించే భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబా ఎవరెవరితో మాట్లాడారో, నవ్వారో, ఆటలాడారో, కూర్చున్నారో, నడిచారో, భోజనం చేశారో, శయనించారో, కోపగించారో వారందరూ భాగ్యవంతులు. మా చేతులారా వారికి ఏం చేయలేకపోయినా వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు. ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉన్న మీరు ధన్యులు, భాగ్యవంతులు. ఎంతో భాగ్యవంతులైన మీరే మీ సత్కర్మలతో పుణ్యార్జితంతో మానవుని రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని షిరిడీకి రప్పించినట్లు అనిపిస్తుంది. అనంతకోటి జన్మల పుణ్యఫలం వల్ల మాకు షిరిడీ రావటం ప్రాప్తించింది. శ్రీ సాయి దర్శన భాగ్యం కలగడానికి సర్వస్వాన్ని చేయాలని అనిపిస్తుంది. సాయి సజ్జనులు స్వయం అవతార పురుషులు, గొప్ప వైష్ణవుల్లాగా ఆచరిస్తారు. జ్ఞానవృక్షం యొక్క శాఖ, శ్రీదాకాశంలో శోభిస్తున్న భాస్కరులు. మా పుణ్యం కొద్దీ ఈ మసీదు మాత లభించి సాయి దర్శనాన్ని కలిగించి మా మొక్కులను తీర్చింది. మాకు వీరే దత్త భగవానులు. అందువలనని ఆ వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించి మమ్ము నావలో కూర్చుండబెట్టి షిరిడీకి తమ దర్శనానికి తీసుకుని వచ్చారు. ఇటువంటి తమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని తాము సర్వత్రా సాక్షి అని సాయి తెలియచేశారు. వారి మందహాసవదనాన్ని చూసి పరమానందం కలిగింది. ప్రపంచ దుఃఖాన్ని మర్చిపోయాను. పరమార్థాన్ని సాధించాలన్న ఉత్సాహం కలిగింది. ప్రారబ్ధానుసారం జరుగునున్నది జరగని అని మనసులో నిశ్చయించుకొని సాయి చరణాలలో అఖండమైన ప్రేమతో వారి మూర్తిని ఎల్లప్పుడూ కళ్ళల్లో నిలుపుకోవాలి. అగాధము, అగమ్యము అయిన సాయిబాబా లీలలకు, వారి ఉపకారాలకు అంతం లేదు. దయాళువైన సాయి, ఈ శరీరాన్ని మీకు నివాళిగా చెయ్యాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మరో కథను కాసేపు శ్రద్ధగా వినండి. సాయి నోటి నుండి వెలువడిన అక్షరాలు నిశ్చయంగా బ్రహ్మలిఖితాలు. సఖారాం ఔరంగాబాద్కర్ షోలాపూర్ పట్టణ నివాసి. అతని భార్య పుత్ర సంతానం కోసం ఆతురతతో షిరిడీకి వచ్చింది. పరమ పావనులైన సాయి సత్పురుషుని అగాధ చరిత్రను విని సవితి కొడుకును వెంట పెట్టుకుని సాయి దర్శనానికి వచ్చింది. వివాహమై 27 సంవత్సరాలు గడిచిపోయినా ఆమెకు సంతానం కలగలేదు. దేవీదేవతలకు మొక్కుకొని ఆమె మనస్సుకు నిరాశ కలిగింది. ఆ సువాసిని తన మనసులోని కోరికతో బాబా దర్శనానికి షిరిడీకి వచ్చి ఆలోచించసాగింది. బాబా చుట్టూ ఎప్పుడు భక్త బృందం గుమికూడి ఉంటుంది. నాకు ఎప్పుడు ఏకాంతంగా కలుస్తారు? నా మనసులోని మాటను వారికి ఎలా చెప్పాలి అని చింతించసాగింది. మసీదు ప్రాంగణం తెరిచి ఉంటుంది.
బాబా వద్ద భక్తులు ఎప్పుడూ ఉంటారు. తన బాధను మనవి చేసుకోవటానికి ఎవరూ లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుంది అని ఆలోచించేది. అలా ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవను చేస్తూ అక్కడ 2 నెలలు ఉన్నారు. ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ కానీ వేరే ఎవరూ కానీ లేని సమయం చూసి ఆ స్త్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది. దాన్ని వినండి. బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూసి మీరైనా నా మనసులోని కోరికను బాబా చెవిలో వెయ్యండి. అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు, వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరు వినకుండా చెప్పాలి అని వేడుకుంది. మాధవరావు ఆమెతో, ఈ మసీదు ఎప్పుడు ఖాళీగా ఉండదు, ఎప్పుడు ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు. ఈ సాయి దర్బారు ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. ఇక్కడ ఎవరికీ ఏ ఆటంకమూ లేదు. అయినా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ప్రయత్నించటం నా పని, ఫలితాన్ని ఇచ్చేవాడు కీర్తిదాత మంగళప్రదుడు. చివరికి సుఖాన్ని కలిగించేది వారే. కనుక మీ చింత ఉపశమిస్తుంది. బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఒక టెంకాయను అగరబత్తలను చేతిలో పట్టుకొని సభామండపంలో రాతి మీద కూర్చో. బాబా భోజనం అయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూసి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడే నీవు పైకి రా అని చెప్పాడు. ఆమె అలా వేచి ఉండి శుభగడియ యోగం కలిసి రాగా ఒకసారి సాయిబాబా భోజనం ముగిశాక అనుకోకుండా అవకాశం లభించింది. బాబా తమ చేతులు కడుక్కున్న తర్వాత మాధవరావు వస్త్రంతో తుడుస్తుండగా బాబా ఆనందంలో ఉండి ఏం చేశారో చూడండి. ప్రేమోల్లాసంతో బాబా మాధవరావు బొగ్గను గిల్లారు. అప్పుడు భగవంతునికి భక్తునికి జరిగిన ప్రేమ సంవాదానాన్ని వినండి. మాధవరావు వినయ సంపన్నుడైన కోపాన్ని నటిస్తూ బాబాతో వినోదంగా, ఇది మంచి లక్షణమేనా? ఇలా గట్టిగా బుగ్గగిల్లే చిలిపిదేవుడు మాకు అవసరం లేదు. మేము మీకు రుణపడి ఉన్నామా? మన స్నేహానికి ఇదేనా ఫలితం అని అన్నాడు. అప్పుడు బాబా ప్రత్యుత్తరంగా, మొత్తం 72 జన్మలలో నేను ఎప్పుడైనా నీపై చెయ్యి వేసానా బాగా గుర్తు తెచ్చుకో అని అన్నారు. అప్పుడు మాధవరావు, మాకు ఎప్పుడూ తినటానికి మంచి కొత్త కొత్త మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి. మాకు మీ గౌరవ మర్యాదలు లేక స్వర్గలోక విమానాలు అవసరం లేదు. మీ చరణాలయందు ఎప్పుడు కృతజ్ఞత ఉండేలా కరుణించండి. ఇంతే, ఇంత మాత్రం చాలు అని అన్నాడు. అందుకు బాబా, ఇందుకొరకేగా నేను ఇక్కడికి వచ్చాను. మీకు తిండి పెట్టడానికి నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు. తర్వాత బాబా వెళ్ళి కటకటాల వద్ద తమ ఆశ్రమంపై కూర్చోగానే మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది. సైగ చేయగానే వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినయంగా వినమ్రతతో నిలబడింది. బాబాకు శ్రీఫలాన్ని అర్పించి వారి పాదపద్మాలకు వందనం చేసింది. బాబా కొబ్బరికాయను తమ చేతులతో గట్టిగా కటకటాలపైన కొట్టారు. శ్యామ, ఇది ఏమిటంటుంది? కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు. శ్యామ అవకాశాన్ని అందుకొని ఏమన్నాడంటే, తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడవ్వాలని ఈ స్త్రీ తన మనసులో అనుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనస్సు మీ చరణాలయందు లగ్నం అవ్వాలి. ఆమె సమస్య తీరుగాక. ఆమెను అనుగ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వెయ్యండి. మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు. అప్పుడు బాబా అతనితో, కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెర్రిగా ఎందుకు అనుకుంటారు? జనానికి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది అన్నారు. శ్యామ, మాకు తెలుసు మీ మాటల్లోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు. మీ మాటలు అంత అమూల్యం. కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఉరికిని కూర్చొని వృధా మాటలు చెప్తున్నారు. ఆమెకు కొబ్బరికాయని ప్రసాదంగా ఇవ్వండి అని అన్నాడు. కొబ్బరికాయని పగలగొట్టు అని బాబా అంటే, కాదు ఆమె ఒడిలో వేయండి అని శ్యామ అన్నాడు. ఇలా బాగా వాదులాడుకోక బాబాయే ఓడిపోయారు. సరే, ఆమెకు బిడ్డలు కలుగుతారు వెళ్ళు అని అన్నారు. ఎప్పుడో చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు. 12 మాసాల అనంతరం అని బాబా చెప్పగా శ్యామ ధన్మని కొబ్బరికాయను పగలగొట్టాడు. సగం కాయను ఇద్దరూ తిని మిగిలిన సగాన్ని స్త్రీకి ఇచ్చారు. శ్యామ ఆ స్త్రీతో, నా మాటకు నీవు సాక్షివి. ఇవాళ నుండి 12 మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగకపోతే నేనేం చేస్తానో విను. వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమివేయకపోతే నా పేరు మాధవరావు కాదు. ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండనివ్వను అని ఖచ్చితంగా చెప్తున్నాను.
నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో అని చెప్పాడు. అతని ధైర్యవచనాలు విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్ళిపోయింది. తనకు అంకితమైపోయిన శ్యామ మాటలకు బాబాకు కించితైనా కోపం రాలేదు. కారణం, వారు భక్తుల ప్రేమపాశంతో కట్టబడి ఉండి భక్తుల మనోభీష్టాలను తీర్చుతారు. భక్తుల మాటలు నిజమని నిరూపించడానికి భక్తులను పాలించే కరుణాగనులైన సాయి దయామయులు భక్తుల మురిపాలన ప్రేమతో తీరుస్తారు. శ్యామ బాబాకు గారాబు భక్తుడు, ప్రేమమయుడు, యుక్తాయుక్తాలను తెలియని అమాయకుడు. సత్పురుషులు భక్తుల సంకల్పాలను తీర్చుతారు. ఇది వారి నిత్య వ్రతం. 12 మాసాలు గడిచేసరికి బాబా తమ సంకల్పాలన్నీ పూర్తి చేశారు. బాబా చెప్పిన 3 మాసాలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టవశాత్తు పుత్రుని ప్రసవించింది. 5 మాసాల బిడ్డను వెంట పెట్టుకుని ఆమె భర్తతో సహా బాబా దర్శనానికి షిరిడీకి వచ్చింది. ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి సమర్థుని చరణాలకు వందనం చేసి వారికి 500 రూపాయలను అర్పించి కృతజ్ఞుడయ్యాడు. తర్వాత ఈ డబ్బును బాబా యొక్క గుర్రం శ్యామకరణ నుంచే స్థలంలో గోడలను కట్టించడానికి ఉపయోగించారు. ఇటువంటి సాయి సమర్థుని స్మరించండి, చింతన చెయ్యండి, ధ్యానించండి. వేరే ఎక్కడెక్కడికో పరుగులు పెట్టకండి. హేమాడుకు సాయియే విశ్రామధామం. తన నావిలోనే కస్తూరిని ఉంచుకొని ఎక్కడనో వెతుక్కోవడం ఎందుకు? హేమాడు పంత్ ఎల్లప్పుడూ సాయి చరణాలలో నిమగ్నమై నిరవధిక సుఖాన్ని పొందుతున్నాడు. తర్వాత అధ్యాయం ఇంతకంటేనూ రసవత్తరమైంది. ప్రేమికులైన బాబా భక్తులందరూ బాబాను మసీదు నుండి చావడి వద్దకు ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారో, మరియు బాబా యొక్క వంటపాత్ర కథ, ప్రసాద ప్రదానం, ఇంకా వినోద వార్తలను శ్రోతలారా తర్వాత అధ్యాయంలో వినండి. మీకు శ్రవణంలో ఉత్సాహం అధికమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాయి సర్వవ్యాపకత్వము మరియు సాయి ఆశీర్వచన సాఫల్యతను 36వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.